బీఆర్ఎస్ గెలవాలని, కాంగ్రెస్ గెలవాలని. బీఆర్ఎస్ తోటి ఇబ్బంది ఉంది, లేదంటే అక్కడ నాయకత్వం తోటి ఇబ్బంది ఉంది అని మీరు ఆడ 8 సీట్లు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు కావాలి. అందులోకి ఒకటి బయటకు వస్తే 7 అవుతాయి కదా, మేమేం చేయాలి? వాళ్ళని పోయి గెలిపియాలా? మేము అది నెత్తిలో మేము పెట్టుకోవాలా? వాళ్ళు వాళ్ళ మనిషి బయటకు పోతే మా మనసులో ఆయన దాంట్లోకి బెందోలియాలా? ఎట్లా? మాకు కూడా స్ట్రాటజీ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఎన్నికల స్ట్రాటజీ అనేది ఎవరికైనా ఉంటుంది కదా. ఆ పార్టీని మేము త్యాగం చేసి గెలిపియాలనే ఉంటుంది. మీ స్ట్రాటజీ ఉపయోగించి 30 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి మీకోసం కష్టపడ్డ కార్యకర్తల్ని, మీకోసం కష్టపడ్డ నాయకుల్ని ఎంతవరకు మీరు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి చెప్పండి. నేను చెప్పాలా? చెప్పండి. నా కొరకు కష్టపడ్డ హరిప్రసాద్ని జడ్పీటీసీ చేసిన, నా కొరకు కష్టపడ్డ ఇదే ఉప్పల వెంకటేష్ 18లో నా కొరకు 4 రోజులు ఎలక్షన్ల ప్రచారం చేస్తే ఆయనకు జడ్పీటీసీ క్యాండిడేట్ పెట్టకుండా నా వెహికల్, నా కార్యకర్తలు అందరిని ఇచ్చి ఆయన జడ్పీటీసీ చేసిన. ఉప్పల వెంకటేష్ గారు జడ్పీటీసీ గెలవడానికి మీరు సహకరించారా? ఆయన పోటీ చేసిందే నా మీద, నా బొమ్మేసుకోను కదా. ఓకే, నా బొమ్మేసుకొని గెలిచిండు, అంటే నా రథం తీసుకొని పోయి ప్రచారం చేసుకొని గెలిచిండు. ఉప్పల వెంకటేష్ గారు మీ శిష్యుడే అన్నట్టు. ఆయన వార్డు మెంబర్ అయ్యింది బీజేపీకి వెళ్ళే, ఆయనను ఉప సర్పంచ్ చేసింది నేనే. ఆయన వార్డు మెంబర్ చేసింది బీజేపీకి వెళ్ళే, ఆయన ఉప సర్పంచ్ అయింది బీజేపీకి వెళ్ళే. ఆయన ఉప సర్పంచ్ అయినాక పార్టీ మారి పర్సన్ ఇన్ఛార్జి కొరకు టీడీపీలో పోయిండు, ఆడికెళ్ళి కాంగ్రెస్లో పోయిండు, ఆడికెళ్ళి మళ్ళీ టీడీపీలోకి పోయిండు, మళ్ళీ ఆడికెళ్ళి కాంగ్రెస్లోకి పోయిండు, కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ బీజేపీలోకి వచ్చిండు, బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్లోకి పోయిండు. ఆయన జననము, ఆయన రాజకీయ ప్రస్తావనకు ఆయనకు లైఫ్ ఇచ్చిందే బీజేపీ కదా. ఆయనకు లైఫ్ ఇచ్చిందే వార్డు మెంబర్ బీజేపీ, ఉప సర్పంచ్ బీజేపీ, జడ్పీటీసీ బీజేపీ. ఇంకేం చేయాలి? రేవంత్ రెడ్డికి ఏ పార్టీ లేకుంటే ఇండిపెండెంట్ ఉంటే నేనే కదా సపోర్ట్ చేసింది. శ్రీనివాస్ గౌడ్కు నేనే కదా మన ఈయన ఇప్పుడు ఆయన చైర్మన్ని మన ఎంపీటీసీ చేసింది నేనే కదా. ఆయనని కోఆపరేటివ్ చైర్మన్, వైస్ చైర్మన్ చేసింది నేనే కదా. దశరథ నాయకుని కోఆపరేటివ్ చైర్మన్ చేసింది నేనే కదా. మరి ఇప్పుడు 100 మందిని నా చేయకుండా నేను చేసిన కదా. వెంకటేష్ గారిని రాజకీయంగా ఇంత పైకి తీసుకొచ్చినప్పుడు మీకు ఆయనకు వైరుధ్యం అసలు ఎక్కడ మొదలైంది? వైరుధ్యం ఏం లేదు, గెలిచినంత వరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఏదో ఎలక్షన్లో మేము చేయలేదని ఆయన బీఆర్ఎస్లో, నేను కూడా ఏదో క్లిప్ చూసిన, మీరు కూడా ఆయన ఏదో అవలగాడనో ఏదో మాట్లాడారు. మీరు అంత ఎప్పుడన్నా చాణక్య కలిగిన వ్యక్తి అట్లా మాట్లాడచ్చు. లే దానికంటే 10 రోజుల ముందు ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఒకసారి చూడు. అది రాజకీయంగా మాట్లాడితే నేను కూడా ఆయనను సమర్థిస్తాను. ఆయన వ్యక్తిగతంగా వేరే వేరే విషయాలు మాట్లాడినప్పుడు కేవలం కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిండు, కాంగ్రెస్ సపోర్ట్ చేసిండంటే నేను చెప్పిన ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. దానికి మొదలు జవాబు చెప్పు అని అన్నా నేను. ఆ మాట అన్నా నేను. ఇప్పుడు నువ్వు అన్నమాట నేను అన్నా. ఎప్పుడన్నా మీ బీఆర్ఎస్ పార్టీ మీ కారు గుర్తులు కాంగ్రెస్ కోటేసింది, దానికి జవాబు చెప్పు. నీ పక్కన కూర్చున్న ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ జవాబు చెప్పమంటున్నా. నీ పక్కన నీవు పోతున్న కేటీఆర్ని జవాబు చెప్పమంటున్నా. కామారెడ్డిలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కోటేసింది, జవాబు చెప్పు దానికి. నేను దీనికి జవాబు చెప్తా. రాజకీయంగా లోకల్ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్టెన్సెస్ తోటి వాళ్ళు ఓటేస్తారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రీయ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ. కానీ బీజేపీ కాంగ్రెస్ కలిసిన సందర్భాలు ఇక్కడ లేవు కదా. మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గు అంటది కదా. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం వేరు, వాళ్ళ కేసీఆర్ మా నరేంద్ర మోడీని, బీజేపీ దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని తిట్టినట్టు కాంగ్రెస్ పార్టీలో ఎవరు తిట్టలే ఇప్పటివరకు. నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, యోగి గారి డ్రెస్ కోడ్ను కూడా మాట్లాడిండు కేసీఆర్. నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా మాట్లాడిండు, అమిత్ షా గారిని వ్యక్తిగతంగా మాట్లాడిండు. నేను ఆ మాటలు చెప్పొద్దు ఇక్కడ. మళ్ళీ అటువంటప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవి దేవతలను కూడా, హిందుత్వాన్ని కూడా హిందుగాన్లు బొందుగాన్లు అన్నాడు. మాకు అంతకంటే శత్రువులు ఎవరు కావాలి? కాంగ్రెస్ ఎంత శత్రువో బీఆర్ఎస్ కూడా మాకు అంతే శత్రువు. కాబట్టి మేము దాని తగ్గట్టు మా ఇష్టం ఉన్న స్ట్రాటజీ మేము చేసుకున్నాం. అంటే ఈ స్ట్రాటజీ ఓన్లీ మున్సిపాలిటీ వరకే ఉంటుంది అన్న, లేదంటే రానున్న ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేస్తుందా? కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎవడిని కలుస్తాడో స్థానిక ఎన్నికలలో చూడండి, ఒక సీటు వస్తుంది. ఒక సీటు ఏ పార్టీ కన్నా వస్తుంది. పార్టీ అజమాయి చేయలేదు వాళ్ళ మీద. ఎందుకంటే ఒక 5-6 సీట్లు 3 సీట్లు గెలిస్తే విప్పు జారీ చేయొచ్చు. ఒక్క సీటు గెలిస్తే నువ్వేమి విప్పు జారీ చేస్తావు?
కాబట్టి స్థానిక రాజకీయ అనుకూలంగా వ్యవస్థలు, అక్కడున్న పరిస్థితులు, పార్టీ, ఇప్పుడు రూలింగ్లో ఒక పార్టీ ఉంటుంది, ఆ రూలింగ్లో ఉన్న పార్టీ మా మీద పదే కేసులు పెడుతుంటే ఒక సీటు గెలిస్తే ఇక మేము ఏమైనా కానీ ఆ పార్టీకి సపోర్ట్ చేయమంటే లోకల్ కార్యకర్తలు చేస్తారా? ఇదే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి నాయకులు మా మీద ఓ 50 కేసులు పెట్టిర్రు, అక్రమ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిర్రు, బీజేపీ కార్యకర్త రౌడీ షీటర్లుగా పెట్టిర్రు, అనేక ఇబ్బందులు పెట్టిర్రు. కార్యకర్తలు ఓసారి చేయరు. ఇవాళ 2.5 ఏళ్ళు అయింది. ఇలా మాకు ఎక్కడ కూడా తెలంగాణ స్టేట్లో ఫాల్తు కేసులు పెట్టి, ఫాల్స్ కేసులు పెట్టి, లేకపోతే హరాస్మెంట్ కేసులు పెట్టి, రౌడీ షీటర్లు పెట్టి ఆ పరిస్థితులు లేవు కదా. మరి మీరు ఎన్ని పెట్టిండ్రు? ఇప్పుడు ఇదే బీజేపీ కార్యకర్తలు అనుకుంటారు, అరే మన కౌన్సిలర్లు గెలిచి వీళ్ళు గట్టి కొట్లాడతారు అనుకుంటే, ఏమో వీళ్ళేంద్రా వాళ్ళు చైర్మన్ అవడానికి సహకరించారు, వాళ్ళతో కలిసి రేంద్రా అని బాధపడుతున్నారు మరి బీజేపీ వాళ్ళే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు బాధపడుతున్నారా? అవగాహన ఉన్న వాళ్ళు బాధపడకపోవచ్చు, అవగాహన లేని వాళ్ళు బాధపడవచ్చు. వాళ్ళకు రోజుగా బీజేపీ వాళ్ళు బాధపడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు. బీజేపీ వాళ్ళు బాధపడుతుంటే మేమెందుకు తీసుకుంటాం తప్పుడు నిర్ణయం? అంటే బీజేపీ కార్యకర్తలకు అవగాహన లేదని అంటున్నా. ఇట్లా చేయటం వల్ల ఇబ్బంది అవుతుంది అనేది అవగాహన లేకపోతే వాళ్ళు బాధపడతారు అంటున్నా. అంటే రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ కార్యక్రమాలు లేకపోతే బాధపడతారు అంటున్నా.